ఈ కర్మయోగాన్ని పற்றி దీని ఈ రియాక్షన్ వయలెంట్ రియాక్షన్ అదావదు ఆగ్రోశంగా వచ్చే ఆ ఉணர்ச்சிలన్నీ ఈ కర్మయోగం మన చెయ్యంగా కొంచెం కొంచెంగా మట్టుపడింది ఆరంభించను దాన్ని మన పురించుకోవాలి అత్త ఉంటేనే మన ధ్యానం చేసేదానికి తகுதி అడంజుతువు అనే దానికే ఈ కర్మయోగాన్ని మొదట 3 శ్లోకాలు అతడు ఒద్దే ప్రైస్ చేసి చెప్పారు. அடுத்த இது ஏமி அடுத்த ஃபேக்டர் வச்சு సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదావదు మనకు తన్నంబికై అనేది ఉద్ధరేత్ ఆత్మనాత్మానం సుసమిగా ఆ శ్లోకం మూలంగా ఆ 2 శ్లోకం 5, 6 శ్లోకం మూలంగా ఏమి చెప్పారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావలే మనకు తన్నంబికై అనేది ఒద్దే ముఖ్యం. ఆ బహిరంగ సాధనలో తన్నంబికైని పற்றி చెప్పారు. ఈ తన్నంబిక మూలంగా ఏమవుతుంది అంటే మనకొచ్చి మనని ఉయర్తుకోవచ్చు అనేదాన్ని చెప్పారు. తన్నంబిక అనేది வாழ்க்கையில ఒద్దే ముఖ్యం. அடுத்து వచ్చి సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేదాన్ని 4வது శ్లోకాలో చెప్పారు. యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్వను సజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్ తతోచతే. ఆ యోగారూఢాన్ని పట్టి చెప్పేప్పటికి ఆ ఇంద్రియాలని ఎట్టా మన కంట్రోల్ చేసుకోవాలి. మనసు, ఈ బాడీ, మైండ్ ఈ అన్ని నేని ఒక ఇన్స్ట్రుమెంట్సే. ఎట్టా మనకి బయట ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మనకి ఎట్టా హెల్ప్ చేస్తుందో, ఒక కత్తి లేకపోతే కారు, సైకిల్, పొయ్యి ఇట్లా ఎన్నో విధాలు మనకి బయట ఉండే సాధనాలు అన్ని మన పని చేసేదానికి ఉదవి చేస్తుంది, ఉపాయంగా ఉంది. అదే మరి మనకు ఈ ఒళ్ళు, మనసు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని నేని మన ఉடைய కరువిகள் అనేదిలో మన స్థిరంగా మన మనసులో పెట్టుకోవాలి. ఇది అన్ని కరివిలే. బాగా దేవుడు వచ్చి మనకి ఇంత ఒక మంచి కరివిలాని ఇచ్చిండారు. దాన్ని పెట్టుకుని మనకుని మంచిది చేసుకోలే, మన చుట్టూ ఉండే వాళ్ళకి మంచిది చెయ్యాలి అనేదిలో మనకు ఆ పరోపకారం అనేదిని మనం మనసులో సెల్ఫిష్ గా లేకుండా, సుయనలంగా లేకుండా అన్ని దీనికి మన ఎట్టా ఉండాలి అనే దాన్ని మన పురించుకుని నడుచుకోలే. అదే ఇదిలో చెప్పారు. அடுத்து వచ్చి 6 దాకా ఈ శ్లోకాలు ముడించింది. దీనిలో వచ్చి మనం ఏం తెలుసుకుంటున్నామో 4வது ఇంకొక డిసిప్లిన్ ఏం చెప్పారు అంటే అది వచ్చి 16, 17లో చెప్పారు. అదావదు ఎట్టా మన తినాల అన్నిలోని ఆ మోడరేషన్, మిதமான அளவு అనేదాన్ని చెప్పారు. అదావదు ఈ అధ్యాయాల్లో మార్చి ఉండేదానిచ్చి మనం వచ్చి ఇది అన్నిని తోకుతూ స్వామి చెప్పిండారు. దానే నేను దీన్ని ఫాలో చేసి చెప్పుకొచ్చాను. ఇక్కడ వచ్చి బహిరంగ సాధనలో 4 సాధనలని చెప్పినారు. ఒకటి వచ్చి మొదటిది వచ్చి కర్మయోగం, 2வது వచ్చి సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేప్పుడు సుయ నంబికై, 3வது వచ్చి సెల్ఫ్ కంట్రోల్, మన సుయ కట్టుపాడు. ఈ ఇంద్రియాలు మనసు, బుద్ధి, ఆ ఒళ్ళు అన్నిని మన వసాలో పెట్టుకునేదానికి ఆ తన్మై మనకు ఉండాలి అనేది దానిలో చెప్పారు. அடுத்து 4th డిసిప్లిన్, 4வது ఇది వచ్చి అన్నిలో మితంగా ఉండాలి. మన తినేది, మన నిద్రపోయేది, రెస్ట్ అయ్యేది అనే ఎంటర్టైన్మెంట్ అది అన్ని నేని ఆ అళవులో ఉండట్టుగా చూసుకోలే. ఆ అళవుకు మించినాల్ అమృతము నంజు అనేది మన అందరి వినిన ఒక ఇదే. అదే దానించి ఏది ఎక్సెస్ గా పోకుండా అన్నిలోని ఒక రెగ్యులారిటీ, ఒక ఆర్డర్, ఒక కరెక్ట్ గా పెట్టుకున్నామంటే ఆ మాడరేషన్ మితంగా ఉన్నది అంటే మనకు ఏ విధమైన பிரச்சனைன்னு రాదు. దీనిలో ఎడైలో 7లోండి 9 దాకా జ్ఞాన ఫలాన్ని పற்றி చెప్పారు. ఆ జ్ఞాన ఫలంలో సమదర్శనగ అనేదాన్ని చెప్పారు. దాని அடுத்து జ్ఞాన ఫలం అనేది చూసేప్పుడు ఇప్పుడు వచ్చి அடுத்து ఏం చెప్పారు అంటే అంతరంగ సాధనే. అంతరంగ సాధనలో 8 ఇది చెప్పారు. మొదట వచ్చి తావుని పற்றி చెప్పేప్పుడు తావు క్లీన్ అన్న శుచౌ దేశే
అనగా ఒద్దే ఉయరాన్ని ఉండకూడదు, ఒద్దే తాழ்ந்துని ఉండకూడదు. అనగా వేరే ఏం చెప్పిండారు, తనీగా ఉండాలి, సెక్లూడెడ్ ప్లేస్ గా ఉండాలి. ఆ తావుకు పోతేనేని మనకు మనసుకు ఒక రమ్యకంగా ఉండాలి. ఇప్పుడు దానికి అందరూ రిషికేశ్ లో గుహైనంత పోయి మెడిటేట్ చేసారు అంటే అక్కడ పోతనేని మనసు ఒక ఆ ఆన్మీக సిందనే వచ్చేట్టుగా ఉన్నాం. అట్ట మరి మనాని ఆ తావులో మహానులుடைய ఫోటోలు పెట్టుకుని అనగా అక్కడ మంచి ఇది ఊదుబత్తి కర్వ సాంబ్రాణి ఇట్లా వేసి ఆ తావునేని బాగా పునిదం చేసి పెట్టుకున్నాముంటే అక్కడ ఆ తావుకు పోతనేని మనకు ఆ సిందనే వచ్చేట్టుగా పెట్టుకోలే. అట మరి తావు ఉండాలే అనేట్టుగా చెప్పినారు. అనకు அடுத்து వచ్చి కాలం, ఏ కాలాలో మన ఈ ధ్యానం చెయ్యాలి అనేప్పుడు సత్వ గుణం మనకి ఎప్పుడు ప్రధానంగా ఉందో అప్పుడు మన మనసు వచ్చి సత్వ గుణాలు ఉన్నప్పుడు వద్దే యాక్టివ్ అని లేకుండా వద్ద నిద్రపోయేట సోంబేరి గాని లేకుండా ఎప్పుడు సత్వ గుణాలు ఉందో అప్పుడు ఈ ధ్యానాన్ని చెయ్యాలి. ఆ టయాన్ని మనం వాచ్ చేసి మన మనసు ఎప్పుడు అలర్ట్ ఉందో బాగా విழிப்பு నిலையில ఉందో బయట పోకుండా ఎక్స్ట్రోవర్ట్ గా వేరే వేరే పొరుల్ని ఎంచకుండా అలర్ట్ గా ఎప్పుడు ఉందో అప్పుడే ఈ మెడిటేషన్ అనేది మనం చెయ్యాలి. అనగా ఇంకొకటి ఏమింటే అట్ట మరి ఒకటయ్యా నాకు లేదే అట అని ఎంచినాముంటే ఎర్లీ మార్నింగ్ వద్దే అధికాலைలో ఆ அமைதியான సూழ்நிலைలో మన ప్రాక్టీస్ అభ్యాసం చేసి ఆ నిలైని మనసుకు ఎత్తుకొచ్చి పలకాలే అటాడిసి చెప్పారు. ఈ కాలం అనేదాన్ని మన ఈ అధ్యాయాలో చెప్పలా, స్వామి వచ్చి దీనిని పర్టికులరా చూసుకోండా అనేట్టుగా చెప్పారు. సరే, அடுத்து వచ్చి మూడవది వచ్చి మన సీట్ ఎక్కడ ఎట్టా ఏ సీట్ లో ఉండాలా అనేప్పుడు మన ఆసనం ఎట్టా ఉండాలి అంటే ఈ ఆసనం వచ్చి వద్దే హార్డ్ గాని ఉండకూడదు, సాఫ్ట్ గాని ఉండకూడదు. అనగా మనకు తనిగా ఒక ఆసనం పెట్టుకోవాలి, ఇంకొకరు ఉండేది మన ఇది చేసుకోకూడదు. అనగా ఆ ఆసనం మన దిల్లో వచ్చి ఏమిస్తుందండి, మొదట పుల్లుని పరపి దాని పైగా ఇది ఒక మాన్ తోళ్ళు అట్ట మారి వేసి దాని పైగా తుని విరిచి ఉండాలి అని చెప్పినారు. మనకు ఒక బెడ్ షీట్ ఒక సాఫ్ట్ గా ఉండే ఇదిగా పెట్టుకోలే అనేదాన్ని మన చూసుకోలే. ఇప్పుడు మొదట వచ్చి ఏం చూసినాము, ప్లేస్, టైమ్, సీట్, ఇది 3 ఫ్యాక్టర్ ముడించింది. ఏ తావులకు ఉండాలి, ఏ కాలాలు చెయ్యాలి, మన ఆసనం ఎట్టా ఉండాలి. அடுத்து వచ్చి బాడీ కండిషన్, ఒళ్ళుடைய కండిషన్ ఎట్టా ఉండాలి, మనடைய ఇడుపు, కழுத்து, అనగా తలై 3 ఒకే నేర్కోట్లో స్ట్రైట్ లైన్ లో ఉండాలి. కాబట్టి స్టిఫ్ గా ఉండకూడదు, దాన్ని రిలాక్స్డ్ గా పెట్టుకోలే. அதே பாடி கண்டிஷன் பற்றி చెప్పేది వచ్చి 4வது ఫ్యాక్టర్. அடுத்து 5வது వచ్చి సెన్స్ ఆర్గన్స్, మనవుடைய ఇంద్రియங்கள். ఇంద్రియங்கள் వచ్చి మనని ఈడ్స్కి సకాఫోను దానిచ్చి ఆ ఇంద్రియాలని ఏం చేయాలంటే కొంచెం కొంచెం గాని మన రోగకుడి అహముఖపడతాలే, బయట విషయాలను నోకి పోయే ఇదిని మనం ఏం చేయాలి, మొదట కన్నుని పాది అలవు మూసుకోలే. అనగా రోగకుడి మన ఈ పురువ మధ్యనియో లేకపోతే ముక్కు నునినియోని చూసుకుంటాని దీని మన చెయ్యాలి. దీని వచ్చి 5வது అధ్యాయాల్లోని చెప్పిండారు, 6வது అధ్యాయాల్లోని చెప్పిండారు. 5வது అధ్యాయంలో 2 పురువాని మధ్యలో చెప్పిండారు, 6வது అధ్యాయం ముక్కు నునిని చూడాలి అనేట్టుగా చెప్పిండారు. కాబట్టి అది తాత్పర్యం లేదు, మనవుடைய తాత్పర్యం ఏమిదిలో ఆ ఇంద్రియాలు బయట పోకూడదు అనేదే దీనిలో తాత్పర్యం. మనం వచ్చి ఉడనే ముక్కుని చూసుకుంటా అట్ట శ్రమ పట్టుకోకూడదు. కన్నుని ముక్కుని చూతా ఉండాలని కన్నుని ఇట్టిగా చూసిన ముక్కు నూనె తెలాలేదే, లేకపోతే ఐబ్రో అంచిన పోవాలని దీని వద్ద స్ట్రెయిన్ చేసుకోకూడదు. రిలాక్స్డ్ గా మన దీని పర్పస్ ఏమి బయట పోకూడదు అనేదే. దీని పురించుకుని మన అమేదిగా ఉండింది, ఆ ఇంద్రియాల్ని బయట పోకుండా చూసుకోలే. அடுத்த 6வது ఫ్యాక్టర్ ఏమింటే బ్రీతింగ్, ప్రాణాయామం. ఇది కూడా మనకు 5வது అధ్యాయ కడేస్టా చెప్పిందే 6வது అధ్యాయం చెప్పినా దాన్ని కూడా జ్ఞాపం చేసేది స్వామి. దానిలో వచ్చి ఏమి ఇది చేసేయాలంటే మనస్సుని
ఈ బ్రీతింగ్ ని ఇంటర్ కనెక్టర్ రెండు ఒకటి ఒకటి కనెక్ట్ అవి సంబంధపడి ఉండేదానించి మనస్సుని బుద్ధిని ఒకే తావులోనే అది వస్తుంది అనే ఒకే తావులోనే ఆ హృదయాల్లోనే రెండునేని ఊర్వావేదానించి ప్రాణాన్ని హృదయాల్లోనే తోండుతుంది, మనసుని హృదయాల్లోనే తోండ్రేదానించి రెండుకునేని నిండా సంబంధం ఉండేదానించి ప్రాణాన్ని పెట్టి మనసుని మన కంట్రోల్ చేసింది వెళ్ళ ఉన్నది. దీనికి స్వామి ఏం చెప్పారు అంటే ఎట్టా ఒక గూండురోగా పరవి ఉన్నదింట, ఆ పరవి నుంచి పరందింది వెళ్ళవదో అదే మాదిరి ప్రాణాయామం అనేది మన మనస్సుకు ఒక గూండు మాదిరి ఇట్ట. ఈ ప్రాణంలో మన మనస్సు పెట్టంగా మనస్సు కొంచెం కొంచెంగాని బయట పరందేదాన్ని ఉడిసి అది వచ్చి ఓ నిలైకి వచ్చిందుకు ఆరంభించును అటానేరు. దానిచ్చి ప్రాణాయామం అనేది బ్రీతింగ్ ని ఆ బ్రీతింగ్ కండిషన్ అదాదు వద్దే మన దానిలో బ్రీతింగ్ నే ఇది చేయాల్సింది లేదు, గమనం ఉండాలి. అదావదు మూచుని రోగ ఇడిసి ఇన్ని గెల్లు పెట్టి కుంభకం పెట్టి అదంతా ఒక్కటి వద్దు. ఊరిగా మన మనసు మూచుని నిదానమైన మూచుగా రోగ పోయిసి బయట వచ్చేదాన్ని ఆ నిదానమైన మూచుని మట్టు మన వాచేత సాను వేరొకటి వద్దే స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రాణాయామం బాగా తెలిసి అది చేసేది వచ్చి వేరే కావంటే ఈ దిల్లో వచ్చి మెయిన్ గా మన చూడాల్సింది ఈ నిధిధ్యాసన పరంగా మనం చేసేదానికి ప్రాణాన్ని అది సమంగా పోతుందా అనే వాచింగ్ ఉంటే కూడా సాను. சரி, அடுத்து ஃபைனல் கடைசி கண்டிஷன் ஏவின்ட்டு మన உடைய புத்தி దాని ముందాతి మనసు సారీ మన ప్రాణాయామం அடுத்து మనసుని మన ఎట్టా పెట్టుకోలే అంటే ఈ ఈశ్వర అదావదు వేరే వేరే రోల్ ప్లే మన చేసేవి అమ్మగా బిడ్డగా అనగా ఒక బాస్ గా అనగా ఎన్నో మన తెల్లాటుండి సందాల దాకా చూసినామంటే ఎన్నో కథాపాత్ర ఎన్నో ఇదిగా మనం నడుచుకుంటా ఉండావు, ఎన్నో రోల్లో కథాపాత్రలో మనం నడుచుతా ఉండావు. దీని అన్నినేని ఉడిసి వాళ్ళ మెడిటేషన్ చేసే టయాలో ధ్యానం చేసే టయాలో ఒక భక్తన్ కానో లేకపోతే శిష్యన్ కానో ఉండి పలకాలే. భక్తన్ అనేప్పటికి మన దేవుడితో అన్నిని శరణాగతి చేసి మన அமைதிగా 20 నిమిషాన్ని ఫుల్ డే లేకపోతున్నాலும் 20 నిమిషాన్ని 15 నిమిషాలు 20 నిమిషాలు ఆ టయాలని దేవుడితో మనని ఫుల్ అర్పణించి కొదవ అన్ని రోల్ని ఉడిసి వాళ్ళకుండగా అయ్యో ఇవాళ నా బిడ్డ ఎట్టా ఉన్నో అట అనేసి ఎంచకూడదు. ఆ 15 నిమిషాన్ని బిడ్డని భక్తంగా మట్టం ఉండి పలకాల దేవుడితో అన్ని దేవుడు చూసుకున్నాయి. ఈ 15 నిమిషాలు నా కోసం నేను ఒదికే తెల్లాట ఎర్లీ మార్నింగ్ ఒక్క పని మనకు లేదు. అవాళ నిద్రనే వేస్ట్ గా నిద్రనే పోతాంటాం. అవాళ ఆ టయాల్లో మన కోసం ఒదికి వాళ్ళ మనం మెడిటేట్ చేసేప్పుడు అది వచ్చి మంచి రిజల్ట్ ని మనకు ఇచ్చును. ఇది మనసుని మనకు పెట్టుకోవాల్సిన కండిషన్. శిష్యన్ అనేప్పుడు ఆ గురువుతో అన్నిని ఒప్పడించి ఆ శిష్యన్ గా మన మనసుని పెట్టుకోవాలి. మనసు వచ్చి శిష్యన్ అనేప్పుడు ఆ గురు ఏం చెప్పినారో ఆ విషయాల్లో మట్టు మనసుని పెట్టుకుని కొదవ అన్నిని కొదవలోండి మనసుని విత్డ్రా చేసుకోవాలి, విడివించుకోవాలి. కొదవని ఆయన చూసుకుంటా కొంచెం గెల్లి ఈ 15 నిమిషం మనసే నువ్వు ఈ దిల్లోనే ఉండు అటాడిసి గురువు చెప్పిన ఆ టీచింగ్ లో ఏం చెప్పినారో దానిలో మట్టు మనసుని పెట్టుకు పలకాలే. సరే, அடுத்து 8வது వచ్చి ఇంటలెక్ట్ బుద్ధిని ఎట్టా పెట్టుకోలే అనేప్పుడు ఈ మెడిటేషన్ ఈ ధ్యానానుடைய మహిமை దానిuடைய మదిప్పుని మనం పురించుకోలే బుద్ధిలో. దీని చేసేదానికి మనకు ఎంతలవు ప్రయోజనపడును అనేదాని ఈ 15 నిమిషం ధ్యానం మనకు ఎంత అలవు హెల్ప్ఫుల్ గా ఉంది అనేదాన్ని మనం ఉణర్ந்துతనే దాన్ని చేసిందిగా ఆరంభించదు. మన ఎంత అది వచ్చి దానిuடைய బ్యూటీని దానిuடைய మహిమని మన పురింజంగా దాని మన మనసు ఉడాదు. మన లేదు ఇది చెయ్యాదో అంటనాலும் మనసు వినదు. దేనికంటే దానిuடைய ప్రయోజనాన్ని అది
చూసిందుకు ఆరంభించింది. అట్టానే ఎప్పుడు దాని కండిపుగా చెయ్యాలని అది ఎంచును. ఆ దీని బుద్ధి మనకు ఆ వర్త్ దానియుடைய ఆ మదిపుని మన బుద్ధికి పురించబెట్టాలి. అట్ట செய்யங்க మనவுடைய ఈ పర్సనాలిటీలో మనவுடைய ఈ செயல்கள்లో டிரான்ஸ்ஃபர்மேஷன் ఆ మాత్రాలు తెలిసిందుకు ఆరంభించును. ఆ మాత్రాలు ఇంత మరింత మాత్రాలు వచ్చును అని మనం పురించుకునేప్పుడుగే ఆ మాత్రాలని మనం అనుభవించంగా ఆ బుద్ధిలో మనకు దానియుடைய మహిమైని పురింజిందుగా ఆరంభించును. ఆ మాత్రాలని మన ఉదాహరణ చెప్పి వినేము, మననే చెయ్యంగా అని ఆ మాత్రాలు మనకు రోగా తెలిసిందిగా ఆరంభించును. అట్లానేప్పుడు మన ఈ దీని కండిపుగా చెయ్యాల అటానిసి చేసిందుకు ఆరంభించు. ఆ సోమేరితనంతా తూకి ఒక వారాల పెట్టి మనం ఏం చేయాలో దాన్ని చేసిందుకు ఆరంభిస్తాం. ఇదే ఈ అంతరంగ సాధనే అనేదిలో మన ఎట్టిది చూసిండాము. ఏమేమింటే తావు ఇడం, அடுத்து காலம், அடுத்து சீட் ஆசனம், அடுத்து பாடியுடைய கண்டிஷன் உடலினுடைய நிலை, அடுத்து ఇంద్రియங்கள் ఎట్టా ఉండాల, ప్రాణం ఎట్టా ఉండాల పెట్టుకోలే, మనసుని ఎట్టా పెట్టుకోలే, బుద్ధిలో ఏమి మన చేసుకోలే, బుద్ధిలో ఆ మహిమైని మనం పురించబెట్టుకోలే. அடுத்தనే మనடைய ఈ దానిలోండి వచ్చే ఆ బలన్లని మనం పురించుకోంగా మన మా வாழ்க்கையில ఏర్పడే మాత్రాలని మనం పురించుకోంగా దానిలో మన కన్విక్షన్ అవుతూ, కన్విక్షన్ అనేప్పుడు దానిలో ముళు నంబికై వచ్చును. ఆ నంబికై వస్తేనే దాన్ని మన చేసిందుకు ఆరంభిస్తాం. దాని అది పేరు. அடுத்து 18 32 దాకా ధ్యాన స్వరూపాన్ని పట్టి చెప్పారు. ధ్యాన స్వరూపం, ధ్యాన ఫలం కూడా ఎడైలో వస్తానే ఉంది. సరే, దీనిలో ధ్యాన స్వరూపం అనేప్పుడు మెయిన్ గా వాళ్ళు చెప్పేది వచ్చి ఎట్టా ఈ మనసుని బయట విషయాల్లోండి రోగ ఎత్తొచ్చి అహమ్ముఖంగా మొదట దానిలో బయట ఉండి విత్డ్రా చేయాల, నీకాల మొదట. ఆనా రోగహుడి அடுத்தొచ్చి రోగహుడి దాన్ని చూసిందుగా ఆరంభించాలి. ఆ మనసుని அமைதிப்படுத்தால. அதாவது మనసు వచ్చి ఎన్నాలే లేకుండా ఉండాలని మనసునే మనో నాశాని మన ధ్యానాలో చెప్పాల. అదావదు మనసునే అழிచి రావాలని మన ఈ మెడిటేషన్, వేదాంతిక్ మెడిటేషన్ లో చెప్పేది లేదు. నిధిధ్యాసనాలో ఏం చేసేముంటే మనసుని తప్పుగా పోయేదాన్ని కరెక్ట్ చేసి మంచి వழிలో తిప్పి ఉడిసేము. అదే ఇక్కడ మనం చేసేది. దాన్ని మన క్లియర్ గా పుంజుకోవాలి. ఆ హయ్యర్ నేచర్ ని మనకు రోగా ఉండే ఆ మేలాన ఇయల్బులాని మనకు రోగా ఎత్తుకొచ్చింది మన చూసేవునే వచ్చి ఆ సచ్చిత్ ఆనంద స్వరూపన్ అనేదాన్ని నాకు రోగ నేను ఎంబర్డ్ చెయ్య పెట్టాను. దాని వచ్చి నాకు రోగ నేను తన్మయమాకుంటా ఉండాను అనేదాన్ని మన పురుజుకోవాలి. అదే ముఖ్యమేని, అదే జ్ఞాన స్వరూపం అనేదిలో చెప్పారు. ఈ జ్ఞాన స్వరూపాలు మొదట వచ్చి ఏమి ఇది చేశారంటే మన ఈ వేదాంతిక్ టీచింగ్ మన చదివేమిగా 2వ అధ్యాయంలో అంతా అది ఇంతని మన మనసులో రీప్లేస్ చేయాలి. మన రీప్లే అంటే ఇప్పుడు రికార్డ్ చేసేము, దాన్ని ఇంకోతరు వేసి వినేమిగా రీప్లే అనేది. అదే అట్ట వేసి తిరిగి వినేము. అదే మరి మన మనసు ఏం చెయ్యాలి, ఈ వినేప్పుడు దాని పూరా రికార్డ్ చేసి పెట్టుకోలే. ఈ మెడిటేషన్ ధ్యాన టయాలో దాన్ని తిరిగి ஞாபகப்படுத்தி చూడాలి, రీప్లేస్ చేసి చూడాలి. మనకు అది ఒழுங்கா ఇట్ట మారి క్లాసెస్ ని వినబోతే మనకు అది రీప్లే అవ్వదు. అక్కడ వచ్చి బ్లాంక్ హౌస్ అయ్యో ఏం చెప్పినారు ఒకటి గ్యాప్ లేదే అనేటు సకాఫోను. దానికే ఈ వినేది శ్రవణం అనేది వద్దే ముఖ్యంగా చెప్పారు. ఆ శ్రవణ కాలాలో మన గమనంగా దాన్ని విని మనసులో దాన్ని పదిచ్చి పెట్టుకుంటేనే తిరిగి దాన్ని రీప్లేస్ చేసిందుకు మననిచ్చి వెళ్ళవునే. అది వద్దే ముఖ్యం. సరే, அடுத்து இதுல వచ్చి 3 స్టేజెస్ ని కృష్ణర్ చెప్పారు. ధారణ, ధ్యాన, సమాధి. ధారణం, ధ్యానం, సమాధి.
ధారణం అంటే దాని ఫోకస్ చేసేది. ఏమి మన ఈ ఆత్మాని పట్రి ఎంచేమికా ఈ అనాత్మల్ని అన్ని ఉడిసేమికా దాని అన్నినేని దల్లో మనసుని ఫోకస్ చేసేది, ఒరుముఖపడితేది. ఒరుముఖపడితేది వచ్చి ధారణం. ఎట్టా వచ్చి మన తైల ధారావత్, తైల ధార అంట ఎట్టా ఆయిల్ ఆ సమురు వచ్చి పోసినామంటే ఒకే మారి ఏ విధ పిసురు లేకుండా కంటిన్యూస్ గా தொடர்ந்து పడునో அதே மாதிரி మన మనసు ఆ ఈ ஞானாన్ని పట్టియ ఎన్నాల్లోనే தொடர்ந்து ఉండాలి. అదే ధారణை. அடுத்து వచ్చి ధ్యానం అంటే ఈ మన ఫోకస్ చేసేది మట్టు చాలదు, ఆ ఫోకస్ లో రిటైన్ చేయాలి. మన మనసు దల్లోనే ఉండాలి. ఫోకస్ చేసి ఆ ஒருமுகப்படுத்தி దల్లోనే కూడా కొంచెం వెళ్ళి ఉండిందుకు పలకాల. ఒరుముఖపడితే అటనే ఇవాళ ఒరుముఖపడితేమో అటనే ఒడిశాము అట్టలేదు. ఒరుముఖపడిన విషయాల్లోనేని మనసుని కొంచెం ఆ 15 నిమిషం నిలా పెట్టాలి. అదే ధ్యానం అనేది. அடுத்து సమాధి అనేప్పటికి దల్లోనేని అబ్జార్బ్ అవేది, ఆ తన్మయం ఆవేది. ఆ ఎన్నం నే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేదాన్ని నేను ఎత్తుకుని దాని ధ్యానం చేసిన అంటే అదిగానే నే అవేది. నే ఆ బ్రహ్మంగానే ఆ సమదర్శనం నిశ్చిత చెప్పేమిగా దల్లో ఉండేది. ఆ అన్నిలోని నేనే ఉండాను. ఈ జగత్ అన్నినేని నా ఉడయ మాయ తోట్రనే అనేదాన్ని నేనే అన్నిగా అధిష్టానంగా ఉండాను అనేది తాని నే మనసులో ఎత్తుకొచ్చుకునేదే. ఆ నే వచ్చి ఆ కర్త అభోక్త నే ఏ విధమైన செயలుని నాతో లేదు, నే ఎదినే అనుభవించేది లేదు. నే వచ్చి ఆ ఇరుపు ఉణర్వుగా మాత్రం ఉండే ఆ ఆనంద స్వరూపం నేను అనేది తాని నేను నాకు రోగ తన్మయమాకేదే. దల్లోనే మెయ్ మరందు పోయేదే. ఆ ఎన్నాల్లో నా మెయ్ మరందు అనేప్పటికీ నా ఈ ఒళ్ళు ఉంది అనే ఆ గ్యాప్ కూడా లేని అలవుకు దల్లో మెర్జవాల. అదే ఇక్కడ సమాధి అట అని చెప్పారు. ఇది అన్ని చెప్పేప్పుడు அடுத்து ఏం చెప్పారంటే ఆ ఫ్లేమ్ సుడర్ని పట్టి చెప్పినారు. ఆ కాற்று లేని తావులో ఎట్టా సుడర్ వచ్చి కంటిన్యూస్ ఉన్నో అదే మారి ఆ ఫ్లిక్కర్ అసైవు లేకుండా ఉందో అదే మారి మనకు రోగాని దాని మన ఈ మనసు వచ్చి అది మారి ఉండాలి. మన వేరే వేరే ఆశల నుంచి ఆడకుండా అసంజకుండా ఉండాలి అనే దాన్ని చూసాము. அடுத்து 20 23 దాకా చిత్త సమాధి లక్షణం 7 లక్షణం చూసినాము. చిత్త ఉపరమం, ఆత్మ దర్శనం అయితే మీరు ఏర్కనవే చూసినదే, ఏర్కనవే మీరు చెప్పారు బాగా. దాన్ని నేను వివరించి చెప్పలా. ఆత్యంతిక సుఖం అనగా తత్వనిష్ట, ఆత్యంతిక లాభ, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దుఃఖ సంయోగ వియోగం. ఈ 7 ఆ దిల్లో వచ్చింది. ఆ 7 డెఫినిషన్ సమాధిని పట్టి కృష్ణరిచ్చారు. ఇది మన చెయ్యంగా ఆ ప్రాసెస్ మన ఆ 7 పట్టి ఏదాది ఒక్కటిని ఎత్తుకుంటే కూడా చాలు. దుఃఖ సంయోగ వియోగం అనేది ఎత్తుకున్నా ఉంటే ఏ దుఃఖం మనకు మనసు రోగ వచ్చేపుడుకుని నేను ఈ దుఃఖానుடைய சேர்க்கையிலோண்டி నేను విడిపడాల అనేదాన్ని మనసుకు తిరిగి ఎత్తుకురావలే. ఇంకొకటి ఆత్యంతిక లాభ అట అనిసించినా ఉంటే నాకు ఎదినే నాకు ఇది తవర ఈ ఉణర్వు తవర వేరే ఒక్కటినే నాకు పెద్ద లాభం అనేది లేదు. ఎదినే నాకు ముఖ్యత్వం లేదు. నాకు అటువంటి ఆ ఉణర్వులో నేను ఉండాను అనే దాన్ని పురించుకుని దల్లో ఉండాలే. అట్ట ఉండప్పుడు వేరే ఒక్కటినే మనకు ముఖ్యత్వం లేకుండా సకావన ఇట ఒక్కొక్కటిని మనకు రోగ దాని దీనింత మన తిరిగి ఆత్మ దర్శనం అనేప్పటికీ ఆత్మానియేని మనకు రోగండే ఆత్మ ఆ ఉణర్వునియేని మనం వాచేసి పలకాల. అట ఒక్కొక్కటికి అభ్యాసం చేయంగా మన దానివుடைய బ్యూటీని రసించచ్చు. సరే, அடுத்து వచ్చి ధ్యాన ఫలం అనేప్పుడు ముఖ్యమైన ఫలం ఏమింటే ఆ సమదర్శనం.
ఏ విధమైన రాగద్వేషం అన్ని నేనే అక్కడ లేకుండా అవుతుంది. మన మన పర్సనాలిటీ మన పర్సనాలిటీ నేను ఇట్టనే అటాన్సింత నేను ఒకటి ఎంచి పెట్టిందని దానిలో ఒక మంచి మాత్రం అనేది వచ్చును. అట్ట మాత్రం వచ్చేప్పటికి నేను ఈ ఉలగాన్ని చూసే ఆ పార్వై కన్నోటం మారుతుంది. ఈ வாழ்க்கைని చూసే ఎట్టా చూసేను నన్నే ఎట్టా చూసుకుంటున్నాను అనేదిలో అన్నిలోని ఆ ఎన్నాళ్ళు మాత్రం వచ్చేప్పటికి అన్నిలోనే మాత్రం వచ్చును. నేను కూడా కొంచెం వెళ్ళి ఎత్తుకునే ఇవాళ ముడిచాను. அடுத்து வச்சு இட்ட மாதிரி మనవుடைய అన్ని పట్టి అదావదు ఈ విరుపు వెరుపు అన్నిని మనం ఎట్టా ఎత్తుకోవాలంటే ఇప్పుడు వచ్చి ఉదాహరణానికి ఏం సాంగ్ చెప్పిండారంటే నాకు కాఫీ కావలే ఐ ప్రిఫర్ టు హ్యావ్ ఏ కాఫీ నేను ఒక ఇవాళ కాఫీని నేను తాగేది విరుంబేను ఒక తాగాలే ఎంచేను అనేది వచ్చి ఒక విరుపం ఆ ఆర్డినరీ సాధారణ ఒక విరుపం కావంటే అది వచ్చి నీడ్ గా தேவைగా మారకూడదు. ఇది ఉంటేనే నేను వాళ్ళని నాకు ఒక ప్రచన లేకుండా లేకపోతే నేను దాన్ని నాకు ఒళ్ళు మనసులో సంజలం వచ్చేది. అయ్యో ఇవాళ నా నుంచి వెళ్ళవలేదే, ఇది చేసింది వెళ్ళవలేదు, ఇది తాకింది వెళ్ళవలేదే, లేకపోతే పనిది రాలేదు. ఆ పనిది రాకపోతే అది ఒక ప్రచనే. అది అదావదు ఎది వచ్చి మనకు అడిక్ట్ అవుతుంది అనే దాన్ని సామెతల్లో చెప్పారు. అది వచ్చి ప్రిఫరెన్స్ గా ఉండాలి. అదావదు దాని అది ఒత్తనాలు సరే రావొత్తనాలు సరే నాకు ఓకేనే, ఒత్తే డబుల్ ఓకే, రావొత్తనాలు ఇంకా డబుల్ ఓకేనే అనే ఆ ఫీలింగ్ ఉండాలి. అది మన ఏ సిచ్యువేషన్ ఉంటున్నాலும் మనకు పని వచ్చినాలు రావతనాలు కాఫీ తవలబోతనాలు లేకపోతే మంచి ఒక అన్ని మనిషిలు మనతో బాగా బిహేవ్ చేతనాలు చెయ్యబోతనాలు అన్నిలోనేని అది ఉంటేనే మనకు అనే ఆ ఫీలింగ్ ని ఉడిసేదే వద్దే ముఖ్యం. అదే ఈ ధ్యానానుடைய బలం. అట్ట వచ్చేప్పటికే మన ఆ సమత్వాలు ఉండాము అనేసి మన పురించుకోలే. ఆ బలం ఈ దిల్లో ఈ నిధిధ్యాసనం చెయ్యంగా కండిపుగా మనకు ఆ బలం వచ్చిందుకు ఆరంభించును. ఇదే ఆ పట్టు లేకుండా మనం ఉండగా ఏ పొరుల్కో మనిషిలాకో దేనికి అటాచ్మెంట్ కో దెల్లోనేని మన అడిమై అవ్వకూడదు మన మనసు. సరే அடுத்து వచ్చి 33 36 దాకా కృష్ణుడు వచ్చి ఆ ధ్యానానుடைய తడై ఏమి దానియుடைய తీర్వు ఏమి అనే దాన్ని చెప్పారు. దానిలో ఏం చెప్పారు అంటే తడై వచ్చి విక్షేప అన్ని తడైలని పట్టి దీనిలో మాట్లాడాలా. విక్షేపం ఆ మనసు వచ్చి అసంజి ఉంటా ఉంది, ఏ విధమైన స్టెబిలిటీ లేకుండా ఒక స్టడీగా లేకుండా ఉరుదిగా లేకుండా అది అసంజుతా ఉంది. దాని ఆ ప్రతిబంధాన్ని ఎట్టా విళకాలి అంటే వైరాగ్య అభ్యాసం మూలంగా. అభ్యాసం అనేప్పుడు మన ప్రాక్టీస్ పயிற்சி చేసి దాన్ని మార్చేది. వైరాగ్యం అనేప్పుడు ఈ విరుపు వెరుపులాని అన్నిని మన హ్యాండిల్ చేసే తన్మై. ఇప్పుడు కొంచెం ముందు చూసాం. ఇక దాన్ని ప్రిఫరెన్స్ గా ఎత్తుకోవచ్చు. మన ఏది కాని ఏ ఆశ కాని పడాచ్చు కావంటే అది మనని అది లేకుండా నా నుంచి ఉండింది అటానిసి ఒక మనసు ఎంచుతుందిగా దానే ఉడామనేరు. అది బంధపడితే ఆశగా ఉండకూడదు. దానిలో ఉండే అటాచ్మెంట్ ని మన విలక్కి రావలే. ఏది ఉంటనాలు లేకపోతనాలు మన మనసు మన ఫ్రీగా ఉండేదానికి మన నుంచి వెళ్ళవాలి. అదే ఇక్కడ మెయిన్ థింగ్. ఆ వైరాగ్యం ఉండంగా ఆ వైరాగ్యాన్ని మన మనసులోగా ఎత్తుకొచ్చుకోరంగా మన ఆటోమేటిక్ గా ఈ మన సంచలాల నుండి మన విడుబడితాము. దాని పயிற்சி మూలంగాని మన ఎత్తుకు రావలే అనేదాన్ని చెప్పినారు. அடுத்து వచ్చి அடுத்த கேள்வி யோக பிரஷ்டன்னு பற்றி அர்ஜுனன் அடிக்கேண்டு வாண்டு ஏன் அவனு வாண்டு சச்சின వెనక వాండు ఈ దిల్లోండి నలివిసాండుట వాండు ఏం అవును అటాని ఇప్పుడు వాండు మంచి ఇంట్లో పుట్టును సుచీనాం మంచి సుధమేని అదావదు వైదిక అన్ని செயல்ని వైదికంగా చేసే వాళ్ళ ఇంట్లో ఒழுக்கంగా ఉండే వాళ్ళ ఇంట్లో పண்பாடுలంతా నిరంజన వాళ్ళ ఇంట్లో అండు పుట్టును అనగా జ్ఞానిగా ఉండే వాళ్ళ యోగినాం
ఆ కులాలో ఆ మంచి తావులోని వాడు పుట్టిందుకు వాய்ப்புంది. ఆ పండితర్లుగా ఉండే వాళ్ళ ఇంట్లోని వాడు పుట్టును. வாண்டுடைய చేసిన ధ్యానం వచ్చి వీణ్పోదు. అది వచ్చి அடுத்த జన్మాలో వాడు మంచి తావులో పుట్టి మంచి సూழ்நிலைలో వాడు పుట్టి దాని వాడు ఎక్కడ ఉడిసాడో దల్లోండి ముయற்சி చేసి బాగా వాడు ఆ మేలాன நிலைని అడంజును అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. அடுத்து கடைசி 2 శ్లోకం మూలంగా కర్మయోగ స్తుతి ధ్యాన యోగానియుடைய స్తుతి. ఆ ధ్యాన యోగ స్తుతిలో ఏం చెప్పేది, ఈ అన్నికినాని ఈ నిధిధ్యాసనాల దోరు చేసారో ఆ యోగియే సిరందవన్ అనేదాన్ని చెప్పినారు. ఆ నిధిధ్యాసనాలో దేని పற்றி ఎంచాలి అనేప్పుడు ఆ పరంపొరుள் కృష్ణుడు వచ్చి నన్నే ఎంచు అనేట్టు చెప్పినారు. నన్ను అనేది ఇక్కడ ఏమి ఆ ఆ పరంపొరుள் ఆ బ్రహ్మన్ ఆ దోరు అట్ట మారి నన్నే ఎంచి మనసులో పెట్టి అక్కడ భజంతే అనేప్పుడు తొలుదల్ అంటే ఏమి ఆ ఆర్డర్ ఈ నేచర్ లో ఉండే ఆ నియతిని గమనించి దాని బద్దటి మన పొయిందుగా ఆరంభించినా ఉంటేనేని అది మనని బాగా ఆ సిరంద నిలైకి ఎత్తుపోన అట్ట ఉండేవాండే ఆ సిరంద యోగి అట అనేది నా కరుతు అట అని చెప్పి ఈ అధ్యాయాన్ని భగవాన్ ముడిచారు. మనాని ముడుచుకుంటా